వైద్యం చేయించుకున్న ప్రతి పేదవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వివిధ వ్యాధులకు చికిత్సలు చేయించుకున్న వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క చెక్కుల్ని ఎమ్మెల్యే బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం వైద్యం చేయించుకున్న బాధితులకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల్లోనే తమ నియోజకవర్గంలో సుమారు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిందని పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లతో సహా పలు డివిజన్లోని అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసులుబాటును కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 1,10,00,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు 8,000 పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి 4,000 నర్సింగ్ కానీ, అలాగే ఎంఎన్ఓస్ కానీ, ఎఫ్ఎన్ఓస్ కానీ, అలాగే పిహెచ్సికి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇట్లా దాదాపు ఒక 8,500 నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు. ఈరోజు ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నాం.